చాదర్ఘాట్లోని మూసానగర్ రసూల్పురలో ఆర్బీఎక్స్ మార్క్ చేసిన ఇళ్లను కాసేపట్లో అధికారులు నేలమట్టం చేయనున్నారు. కాగా బాధితులందరినీ ఇప్పటికే ఖాళీ చేయించి వారికి చెంచల్గూడలోని డబుల్ బెడ్రూమ్లు కేటాయించారు. ఖాళీ చేయించిన ఇళ్లను నేడు కూల్చివేస్తున్నట్లు మున్సిపల్ రెవెన్యూ అధికారులు తెలిపారు. ఇప్పటికే పోలీసులు భారీగా మోహరించారు. చాదర్ఘాట్లోని మూసానగర్ రసూల్పురాలో ఆర్బీఎక్స్ మార్క్ చేసిన ఇళ్లను కాసేపట్లో అధికారులు నేలమట్టం చేయనున్నారు. కాగా బాధితులందరినీ ఇప్పటికే ఖాళీ చేయించి వారికి చెంచల్గూడలోని డబుల్ బెడ్రూమ్లు కేటాయించారు. ఖాళీ చేయించిన ఇళ్లను నేడు కూల్చివేస్తున్నట్లు మున్సిపల్ రెవెన్యూ అధికారులు తెలిపారు. ఇప్పటికే పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. సాయసుధా, హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు మాత్రం మరికొద్ది సేపట్లో చాదర్ఘట్ కావచ్చు, మూసానగర్, రసూల్బాగ్లో ఆర్బీఎక్స్ రోడ్ ఇప్పటికే దాదాపు ఈ అన్ని ప్రాంతాల్లో కూడా మార్క్ చేయడం జరిగింది. రెవెన్యూ అధికారులతో పాటు ఇటు హైడ్రా అధికారులు కూడా చేరుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి అందరినీ కూడా వారికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది. వారందరినీ అంటే ఖాళీ చేయించారు. చెంచల్గూడలోని డబుల్ బెడ్రూమ్లు అందరూ వారికి కేటాయించడం, ఇప్పుడు అక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా భారీగా పోలీసులను కూడా మోహరించడం జరిగింది. ఇప్పటికే అటు రెవెన్యూ మున్సిపల్ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు, హైడ్రా అధికారులు అందరూ కూడా కూల్చివేతలు మాత్రం ప్రారంభం అవుతాయి. ఇవన్నీ కూడా మొత్తం అంటే మూసీ నదిపై ఏవైతే అక్రమ కట్టడాలకు ఒక మార్క్ కూడా చేయడం జరిగింది. అంటే ఎంత దూరంలో ఉండాలి, బఫర్ జోన్ లో ఉన్నటువంటి అన్నిటిని కూడా కూలగొట్టే అవకాశం ఉంది. దీని నేపథ్యంలో ఇవాళ మాత్రం ఈ ఏదైతే చాదర్ఘట్ లోని మూసానగర్, రసూల్బా అరవలో మొత్తం కూడా ఈ రెండు ప్రాంతాల్లో మాత్రం దాదాపు కూల్చివేతల ప్రక్రియ ఈ రోజు ఇవాళ మొదలు కానుంది. ఎంతసేపట్లో కూలగొడతారు, ఇప్పటివరకు ఎన్ని ఇండ్లను మొత్తం ఖాళీ చేయించడం జరిగింది. ఖాళీ చేయించిన వారందరినీ కూడా డబుల్ బెడ్రూమ్ కేటాయించడం, సమస్య ఇంకేమన్నా జటిలమవుతుందనే ఉద్దేశంతోనే పోలీసులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మూసీ సంబంధించినటువంటి అక్రమాలపై అధికారుల యాక్షన్ మాత్రం మొదలైందని మనం చెప్పుకోవచ్చు. సాయిసుధా, రాజ్ కుమార్, అయితే మొత్తం ఈ చాదర్ఘాట్ లో ఎన్ని నివాసాలను కూల్చేసే ఈ ప్రక్రియ మొదలవుతుంది? దీనికి సంబంధించి ఈ ప్రక్రియలో ఎంతమంది అధికారులు, ఏ అధికారులు పాల్గొనబోతున్నారు? సాయిసుధా, ఏదైతే ఈ మూసానగర్ కావచ్చు, రసూల్బాగ్ మాత్రం ఏదైతే కాలువ ఏదైతే మూసీ నదికి ఆనుకొని ఉన్నటువంటి పేదల ఇళ్లను సంబంధించిన వాటిని మాత్రమే అధికారులను వారి అందరినీ ఒక సర్వే చేయడం జరిగింది. దాదాపు 500 నుంచి 1000 దాదాపు పేదల ఇండ్లు ఉన్నాయి. వారందరికీ కూడా నచ్చజెప్పి వారికి డబుల్ బెడ్రూమ్లు కేటాయించడం, వారందరూ కూడా ఒప్పుకోవడంతో కూడా అధికారులు అందరినీ ఇప్పటికే ఖాళీ చేయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి మొత్తం ఈ యొక్క ప్రాంతాన్ని మొత్తం పోలీసులు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా అరెస్ట్ ఏంటంటే ముందస్తుగా కూడా వారిని అందరినీ కూడా ఖాళీ చేయించారు. వారందరికీ డబుల్ బెడ్రూమ్ కేటాయించారు. ఈ మరి కొద్దిసేపట్లో మాత్రం కూల్చివేతలు ప్రారంభమవుతాయి. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ. హైదరాబాద్ జంట జలాశయాలకు వరద పోటెత్తుతోంది.